పల్లెటూరి అంచున చిన్న ఇల్లు, పాత కప్పు, వాన పడితే చినుకులు లోపలికి జారే గోడలు, వేసవిలో వేడి ఊపిరాడనివ్వని గది, చలికాలంలో గాలి గుండెల్లోకి దిగే చిల్లు. ఆ ఇంట్లోనే రాము, దీపిక దాంపత్యం మొదలైంది. పెళ్లి రోజు రాము కలలో ఒక్క మాటే కనిపించింది. నేను ధనవంతుణ్ణి కాకపోవచ్చు, కానీ నిన్ను బాధపడనివ్వను అనేవాడు. దీపిక కూడా అప్పటికి నవ్వేసింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రేమ అంటే మాటలు అనుకుంది. జీవితం అంటే కలల ఇల్లు, కార్లు, బంగారం, పెద్ద షాపింగ్లు అని అనుకుంది. కానీ పెళ్ళైన నెల రోజుల్లోనే ఆమెకు నిజం తెలిసింది. రాము జీతం చిన్నది, ఉదయం వెళ్తే రాత్రి వచ్చే ఉద్యోగం. చేతికి వచ్చే డబ్బు అద్దె, కరెంటు బిల్లు, బియ్యం, కూరగాయలు, మందులు, అప్పులు తీసేసరికి ఖాళీ అయిపోతుంది. మిగిలేది కేవలం అలసట మాత్రమే. అప్పుడే ఈ లోకం తన అసలు ముఖం చూపించడం మొదలుపెట్టింది. పక్కింటి వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొంటే దీపిక గుండెల్లో మంట పుట్టేది. ఎదురింటి వారు బైక్ కొంటే తన భర్తను తక్కువగా చూడడం మొదలుపెట్టేది. బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళు నవ్వుతూ అడిగేవాళ్ళు, ఏమండి రాముగారు, ఇంకా అదే ఉద్యోగమా అని. ఆ నవ్వుల్లో తక్కువ చూపు ఉండేది. ఆ మాటల్లో కత్తిలాంటి గుణపాలు ఉండేవి. పేదవాడిని ఈ లోకం మాటలతో చంపుతుంది, చేతులతో కాదు. దీపిక మారింది. మొదట్లో పర్లేదు అనేది, తరువాత ఇంకెంతకాలం ఇలా అని అరిచేది. ఆ తర్వాత నువ్వేం చేయలేవా అనేది, చివరికి నువ్వు పనికిరాని వాడివి అని నేరుగా చెప్పేది. రాము మాత్రం ప్రతిసారి నవ్వి, కొంచెం టైం ఇవ్వు, నేను అంతా మార్చేస్తా మన పరిస్థితిని అనేవాడు. కానీ పేదవాడి మాటకు ఈ సమాజంలో విలువ ఉండదు. చేతిలో డబ్బు లేకపోతే నిజం చెప్పినా అబద్ధమే అవుతుంది. ఒకసారి దీపిక పుట్టినరోజు వచ్చింది. ఆమె ఆశ పెద్దది కాదు, ఒక మంచి చీర, చిన్న కేకు, బయట భోజనం. రాము 3 రోజులుగా ఓవర్ టైం చేసి డబ్బు కూడబెట్టాడు. ఇంటికి వస్తూ బస్సులో పర్స్ పోగొట్టుకున్నాడు. ఖాళీ చేతులతో ఇంటికొచ్చాడు. దీపిక ఎదురు చూసింది. తలుపు దగ్గర నిలబడి ఉంది. చేతిలో ఫోన్, కళ్ళల్లో ఆశ. కానీ రాము చేతులు ఖాళీగా కనిపించగానే ఆమె ముఖం చీకటైంది. మళ్ళీ ఇదేనా అని ఒక్క మాట అడిగింది. రాము జరిగింది చెప్పాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వు ప్రేమది కాదు, అవమానపు నవ్వు. నీతో నా జీవితం కూడా బస్సులో ఎప్పుడో పోయింది అని అంది. ఆ రాత్రి రాము బయట వరండాలో ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. లోపల భార్య హాయిగా నిద్రపోయింది. బయట భర్త కన్నీళ్లు నిద్రపోనివ్వలేదు. రోజులు గడిచాయి. పేదరికం ఒక సమస్య కాదు, అది ప్రతిరోజు కొత్త అవమానం తెచ్చే శాపం. దీపిక బంధువుల పెళ్ళిళ్లకు వెళ్ళేది కాదు. ఎందుకంటే వాళ్ళు బంగారం చూస్తారు, డ్రెస్సు చూస్తారు, భర్త జీతం అడుగుతారు. ఒకసారి బంధువుల ఫంక్షన్కి ఇద్దరు వెళ్ళారు. అందరూ పెద్ద కార్లలో వచ్చారు. రాము మాత్రం చిన్న బైక్ మీద తీసుకెళ్ళాడు. అక్కడ దీపికను పక్కకు తీసుకువెళ్ళి ఒక అత్తగారు ఇలా అన్నారు, నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా, నీకు ఇంతకంటే మంచి వరుడు దొరికేవాడు అని అన్నది. ఆ మాట వినగానే దీపిక లోపల ఏదో చనిపోయినట్టు అనిపించింది. ఇంటికొచ్చాక రాముపై కోపం కురిపించింది. నన్ను అందరి ముందు చిన్న చూపు చూపించావు, నీ వల్ల నా గౌరవం పోతుంది అని అన్నది. రాము మౌనంగా విన్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, పేదవాడికి సమాధానం చెప్పే హక్కు కూడా ఉండదు అని. ఒకరోజు వారి ఇంటికి కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి విక్రమ్ అనే ధనవంతుడు దిగాడు. నగరంలో పెద్ద బిజినెస్ మ్యాన్. బంగారు గడియారం, ఖరీదైన బట్టలు, కాన్ఫిడెన్స్తో నడిచే నడక. అతను దీపిక బంధువు ద్వారా పరిచయం అయ్యాడు. మాట్లాడుతూనే దీపికను గౌరవంగా చూశాడు. ఆమె చెప్పిన ప్రతి మాటను ఆసక్తిగా విన్నాడు. వెళ్తూ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. దీపిక మొదటిసారి తన విలువను డబ్బుతో కొలిచే మనిషిని చూసి మైమరిచిపోయింది. రాము ఆ గిఫ్ట్ చూసి అడిగాడు, ఇది ఎందుకు అని. దీపిక చల్లగా అంది, నీలా కాదు, కొందరికి ఇవ్వడం మాత్రమే తెలుసు అని అన్నది. ఆ మాట రాము గుండెల్లో గుచ్చుకుంది. విక్రమ్ తరచూ రావడం మొదలైంది. ఫోన్ కాల్స్, బయట కలవడం, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్సు, షాపింగ్ బ్యాగ్సు, సెల్ఫీసు. దీపిక జీవితంలో మొదటిసారి
తను స్పెషల్ అని అనిపించుకుంది. రాము మాత్రం అన్నీ చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఒక రాత్రి ఆమెను కూర్చోబెట్టి అన్నాడు, నిన్ను కోల్పోవాలని లేదు, నేను మారతాను, ఇంకొంచెం టైం ఇవ్వు అని అన్నాడు. దీపిక నవ్వి అంది, టైం కాదు, మనీ కావాలి అని. ఆ ఒక్క మాటతో ప్రేమకు ఆ రోజే అంత్యక్రియలు జరిగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఊరంతా చూస్తుండగా దీపిక సామాన్ సర్దుకుంది. రాము తలుపు దగ్గర నిలబడ్డాడు. వెళ్ళకు, అవమానాలు అన్నీ భరిస్తా, కానీ నువ్వు పోతే నేను ఖాళీ అవుతా అని అన్నాడు. దీపిక నిర్దయగా చూసి అంది, నువ్వు నా జీవితానికి పనికిరాని వాడివి అని అంటూ విక్రమ్ కారులో వెళ్ళిపోయింది. పక్కింటి వాళ్ళు చూస్తూ చర్చించారు. ఎవరో చొప్పున అనేశారు, డబ్బు లేని వాడికి భార్య కూడా ఉండదు అని. ఆ రోజు రాము ఏడవలేదు. అతని కన్నీళ్లు కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత రాము చనిపోలేదు, మారిపోయాడు. ఉదయం కూలి పని చేసేవాడు, రాత్రి చిన్న టీ స్టాల్ పెట్టాడు, తర్వాత క్యాటరింగ్ చేశాడు, తర్వాత సప్లై కాంట్రాక్ట్లు చేయడం మొదలుపెట్టాడు, తర్వాత చిన్న కంపెనీ. ఆకలి తెలిసినవాడు బిజినెస్ నేర్చుకుంటే ఆపడం కష్టం. అతను ప్రతి అవమానాన్ని ఫ్యూయల్గా మార్చుకున్నాడు. ప్రతి తక్కువ చూపుని మెట్టుగా వాడుకున్నాడు. నిద్రను అమ్ముకున్నాడు, ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. కానీ ఓడిపోలేదు. 5 సంవత్సరాల్లో నగరంలో పేరు తెచ్చుకున్నాడు. కారు, బంగ్లా, స్టాఫ్, రెస్పెక్ట్ అన్నీ వచ్చాయి. నిన్న తక్కువ చూసిన వాళ్ళు ఈరోజు చేతులు జోడించారు. ఇదే లోకం. ఖాళీ చేతులతో వెళ్తే కుర్చీ ఇవ్వదు, డబ్బుతో వెళ్తే గౌరవం కోసం నిలబడుతుంది. ఒక ఉదయం మేనేజర్ చెప్పాడు, సార్ కొత్త మెయిడ్ వచ్చింది అని. రాము పేపర్స్ చూస్తూ పంపించు అన్నాడు. లోపలికి ఒక స్త్రీ వచ్చింది, తల కిందకు వంచుకొని, పాత చీర, చేతుల్లో పగుళ్ళు, కళ్ళల్లో అలసట. రాము ఒక్కసారిగా చూసి స్తబ్దుడయ్యాడు. ఆమె దీపిక. ఒకప్పుడు కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వేసుకున్న అదే మహిళ, ఇప్పుడు సబ్బు వాసన కూడా లేని జీవితం. ఒకప్పుడు తలెత్తి మాట్లాడిన ఆమె ఇప్పుడు చూపు కూడా ఎత్తలేకపోతుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత రాము మెల్లగా అడిగాడు, నువ్వా అని. దీపిక కన్నీళ్లు ఆపుకోలేక తల ఊపింది. విక్రమ్ గురించి అడగలేదు, ఎందుకంటే ఆమె ముఖమే సమాధానం చెప్పేసింది. తర్వాత తెలిసింది, విక్రమ్ ఆల్రెడీ మ్యారీడ్ అని. అతను ఆమెను వినోదంగా వాడుకొని వదిలేశాడు. ఆమె పేరుతో లోన్స్ తీసుకున్నాడు, నగలు అమ్మించాడు, చివరికి బయటకు తోశాడు. బంధువులు తలుపులు మూసేశారు, స్నేహితులు నెంబర్స్ బ్లాక్ చేసేశారు. డబ్బున్నప్పుడు చుట్టూ తిరిగిన ప్రపంచం, డబ్బు పోయాక ఆమె షాడో కూడా చూడలేదు. దీపిక చేతులు జోడించి అంది, పని కావాలి, జాలి కాదు అని. రాము చాలాసేపు ఆమెను చూశాడు. అతని గుండెల్లో పాత గాయాలు మేల్కొన్నాయి. కానీ రివెంజ్ కన్నా జీవితం అతన్ని పెద్దవాణ్ణి చేసింది. పని చెయ్యి అన్నాడు, అంతే. రోజులు గడిచాయి. దీపిక ఆ ఇంట్లో నేల తుడిచింది, పాత్రలు కడిగింది, కిచెన్లో పొగవాసన పీల్చింది, స్టెయిర్ కేస్ ఎక్కి దిగింది. ఒకప్పుడు సేవ చేయించుకున్న చేతులు ఇప్పుడు సేవ చేస్తున్నాయి. ప్రతి మూలలో తన గతం కనిపించింది. ఈ సోఫా మీద కూర్చొని ఉండేదాన్ని, ఈ కారు కోసం భర్తను అవమానించా, ఈ డైనింగ్ టేబుల్ లాంటి టేబుల్ కోసం ఇల్లు వదిలా. అన్నీ గుర్తొచ్చాయి. రాము మాత్రం ఎప్పుడూ అవమానించలేదు. అదే ఆమెకు ఇంకా బాధగా మారింది. ఒక రాత్రి వర్షం పడుతుంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. దీపిక కిచెన్లో కూర్చొని మెల్లగా ఏడుస్తుంది. రాము నీళ్లు తాగడానికి వచ్చి చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె విరిగి పడింది. నేను నిన్ను డబ్బుతో కొలిచాను, నువ్వు మాత్రం మనిషివి. నేను కోల్పోయింది భర్తని కాదు, జీవితాన్ని అని అన్నది. రాము కళ్ళల్లో కూడా తడి ఏర్పడింది. నన్ను వదిలిన రోజు నేను ఓడిపోలేదు, నువ్వే ఓడిపోయావు అన్నాడు. దీపిక కాళ్ళపై పడిపోయి క్షమించమంది. రాము ఆమెను లేపి చెప్పాడు, క్షమించాను, కానీ గతం తిరిగి రాదు. నువ్వు నన్ను పేదవాడిగా వదిలేవు, నేను ఇప్పుడు ధనవంతుణ్ణి, కాబట్టి తిరిగి వస్తే అది ప్రేమ కాదు. ఆ మాటతో ఆమె గుండె ముక్కలైంది. ఎందుకంటే మొదటిసారి నిజమైన విలువ ఏంటో అర్థమైంది. తర్వాత రాము ఆమెకు వేరే ఇంట్లో ఉండే ఏర్పాటు చేశాడు. చిన్న జాబ్ పెట్టించాడు, గౌరవంగా నిలబడేలా చేశాడు. కానీ తన జీవితంలోకి తిరిగి రానివ్వలేదు. ఎందుకంటే కొన్నిసార్లు క్షమించడం మంచిది, కానీ మళ్ళీ అదే చేతికి గుండె ఇవ్వడం మూర్ఖత్వం. ఈ లోకం చేతిలో నోట్లు కనిపిస్తే గౌరవం ఇస్తుంది, కానీ చేతిలో గాయాలు కనిపిస్తే ఎవరూ అడగరు అవి ఎలా వచ్చాయో అని. జేబులో డబ్బు ఉంటే 100 మంది దగ్గరవుతారు,
కానీ మనసులో బాధ ఉంటే ఒక్కరూ పక్కన నిలబడరు. పేదవాడి ప్రేమను కూడా జాలి అంటారు. అతని కలలను నవ్వుతారు. అతని మాటలను తేలికగా తీసుకుంటారు. అతని నిజాయితీని బలహీనతగా చూస్తారు. కానీ కాలం ఒక్కసారి తిరిగితే అదే మనిషి ఎదిగితే నిన్న తలుపు మూసిన వాళ్ళే ఈరోజు గేటు దగ్గర క్యూలో నిలబడతారు. నిన్న మాట్లాడని వాళ్ళే ఈరోజు ఫోటో కోసం పోటీ పడతారు. నిన్న అవమానించిన వాళ్ళే ఈరోజు పరిచయం పెంచుకుంటారు. ఇదే లోకం. డబ్బు ముందు వంగిపోతుంది. కానీ కష్టపడి నిలబడ్డ మనిషి కథ ముందు మాత్రం మౌనంగా తలదించుకుంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఈరోజు మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ రేపు మీ విలువ ఉండదు అనేది ఎవ్వరూ నిర్ణయించలేరు. మీ పరిస్థితి చిన్నది కావచ్చు, కానీ మీ భవిష్యత్తు చిన్నది కాదు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళను చూసి ఏడవకండి. మీ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి. ఎందుకంటే కష్టపడే మనిషిని కొంతకాలం ఆపొచ్చు, కానీ జీవితాంతం ఓడించలేరు. చేతిలో డబ్బు లేకపోవడం ఓటమి కాదు. చేతిలో పని ఉండి మనసులో నమ్మకం ఉండడం గొప్ప సంపద. గుండెల్లో నిజాయితీ, కళ్ళల్లో లక్ష్యం, అడుగుల్లో పట్టుదల ఉంటే ప్రపంచం మొత్తం ఎదిరించిన ఒకరోజు గెలుపు మీదే అవుతుంది. ఎవరిని వారి జేబు చూసి అంచనా వేయకండి. ఎందుకంటే ఖాళీ జేబుల నుంచి కూడా చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. పేదవాడిని తక్కువగా చూడకండి. ఎందుకంటే ఆకలి తెలిసిన వాడి ఎదుగుదల ఆకాశాన్ని తాకుతుంది. మనిషిని డబ్బుతో కాదు, గుండెతో కొలవండి. ఎందుకంటే డబ్బు పోతుంది, అందం పోతుంది, హోదా మారుతుంది, కానీ మంచితనం మాత్రమే చివరి వరకు నిలుస్తుంది. ఈ కథ మీ గుండెలో ఒక్క చుక్కైనా తాకితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. డబ్బు చూసి మనుషులను కొలిచే ప్రతి ఒక్కరికి ఈ కథ చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఉంటే మీ మాటను కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.